ఆలోచన అనేది ఒక విత్తనము అని చెప్పాను కదా, అది మన మూలాధారంలో నాటాలి కదా. అంటే ఈ విశ్వంలో తయారైన ప్రతి వస్తువు కూడా ఒక మనిషి ఆలోచన ద్వారా ఉద్భవించే విశ్వంలో ఈ ప్రపంచానికి బయటికి వచ్చింది. టెలిఫోన్ కానీ, టీవీ కానీ, సెల్ కానీ ఏదైనా. కాబట్టి ప్రతి ఆలోచనను ఒక విత్తనము అని అనుకుంటే కనుక ఆ విత్తనాన్ని మీరేం చేస్తున్నారు? భూమిలో వేస్తున్నారు. భూమి అంటే ఏంటి? ఆలోచన మీలో ఉండే మూలాధారానికి వెళ్ళిపోతుంది. ఇవాళ ఆ రాజకీయ నాయకుడు ఇలాగున్నాడు, ఆ పక్కింటోళ్ళు ఇలాగున్నారు అని ఎక్కువ నెగిటివిటీని అంతా మీ సబ్కాన్షియస్ ఈ చిప్పులో ఉన్నటువంటి ఈ చిప్పు నిండిపోయింది. నెగిటివిటీతో ఈ చిప్పు నిండిపోయింది. మీ పూర్వ అనుభవాలతో చిప్పు నిండిపోయింది. పూర్వీకులతో చేసినటువంటి ఈ చిప్పుతో కూడా ఆ చిప్పులో అంతా నెగిటివిటీ. ఇప్పుడు మీ సెల్ ఫోను లాంటి చిప్పు ఇక్కడ ఆత్మ అనేది నిండిపోయింది.